ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకుట్ట పరమేశ్వర దివ్య శరణ పాదపదం నమస్కరిస్తూ మీ అందరి ఉదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చైతన్య స్వరూప పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషుడు అంటే పరమాత్మ, పురుషుడు అంటే జీవుడు అనే అర్థం. పురుషుడు అంటే పరమాత్ముడు. అంటే జీవుడు పరమాత్మ రూపం లయమైనప్పుడు నరుడే నారాయణుడు అయితే పురుషుడే పురుషోత్తముడు అవుతాడు. కాబట్టి ఉత్తమ పురుషుడు పొందనికే మానవ జన్మ వచ్చింది. కాబట్టి లేకుంటే కుక్క నక్క అన్ని ఇప్పుడు గణపతిని పూజిస్తున్నాం, ఆంజనేయుని పూజిస్తున్నాము అంటే వాళ్లకు దివ్యానుభూతి వచ్చింది. కాబట్టి వాళ్ళలో ఇప్పుడు మనసు లీలమైపోయింది. కాబట్టి ఉత్తమ పురుషుడు. అందుకే ఇక్కడ మొట్టమొదటి చెప్తుండు, ఊర్ధ్వమూలమదశ్చాకం అశ్వత్థం ప్రావురోయ్యం చందాంసి యచ్చ పర్ణాని ఎత్తం వేద సవేదవితు. ఇక్కడ వృక్షం, మన శరీర వృక్షం ఊర్ధం అంటే పైకి, అదర్శ అంటే కిందికి, సస్య శాఖ కొమ్మలు అంటే ఒక చెట్టు యొక్క వృక్షం. మనం శాఖలు, కాండములు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పండ్లు ఇవన్నీ పైకి కనబడుతున్నాయి, కానీ వేర్లు మాత్రం కనబడతలేవు. కాబట్టి మన ఇది కూడా ఈ తలకాయలు అక్కడ వేర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గుణ ప్రబుద్ధ గుణములతో పోషింపబడుతుంది. సమగుణం, రజోగుణం. ఒక్కొక్క గుణము, సమగుణం ఉన్నప్పుడు మనం చెప్పిన వినడు. రజోగుణప్పుడు మనం మాట్లాడేటప్పుడు నాకు పని ఉంది, నేను తర్వాత మాట్లాడతానని అంటాడు. గుండెపోటు వచ్చి ప్రాణం పోతున్నప్పటికైనా మానడు, అది వాసన పోతున్నట్టు అక్కడ. కాబట్టి ఇలాగా మనకు భగవంతుని యొక్క అమృతభూసి పొందాలంటే మనకు భగవంతుని యొక్క అంశ 7వ శ్లోకంలో నా యొక్క అంశని మమ ఈ అంశ జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశతోనే మీరు 84 లక్షల జీవరాశుల 83,99,999 జన్మలు వచ్చింది. కాబట్టి ఈ యొక్క జన్మ సార్థకం చేసుకోనికి మానవ జన్మ ఉత్కృష్టమైంది. కాబట్టి దీన్ని అనుసారం చేసుకోవాలి. కాబట్టి నరుడు నారాయణుడు కావాలంటే పురుషుడు పురుషోత్తం కావాలంటే ఉత్తమ పురుషుని లక్షణాలు మనకు ఉంటాడు. ఏదో చెప్తున్నట్టు ఈ యొక్క ఇది నిజం తెలుసుకుంటాడు. శరీరం తర్వాత ప్రయత్నం చేస్తే యోగుడు కూడా ఆత్మసాక్షాత్కారం ప్రయత్నం చేయక నేను చేస్తున్నా కర్తృత్వ సంభావన, నేను పారాయణ చేస్తున్నా, నేను ఈ కర్మ చేస్తున్నా, ఆ గుడి పోతున్నా, నేను చేస్తే నాకు అన్ని తెలుసు అని చెప్పి అనుకుంటారు. కానీ అట్లా కాదు. ప్రవర్తన నియమావళిలో మాట్లాడినప్పుడు సౌమ్యంగా, కోపం రాకుండా, కోపతాపాలు లేకుండా, ఉద్యుక్తం రాకుండా అది ఆటోమేటిక్గా వస్తుంటాయి గుణాల ప్రవృత్తి వల్ల. నేను తాపినాక ఆపేది. కాబట్టి దాన్ని సహనము, సశీలము, సదాచార సంపదను అలవరుచుకొని ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే మన లోపల భగవంతుని యొక్క శ్లోకాలు మన లోపల వస్తాయో అప్పుడు వానికి పాపాలు అంటాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పాత్రులు కావాలంటే ఎట్లయితే ఇక్కడ మన తినుబండారంలో లోపం ఉండద్దు. సాత్విక ఆహారం, మితాహారం, దైవార్పిత ఆహారం, న్యాయాది ఆహార నియమాలతో ఉండాలి. కాబట్టి ఈ యొక్క మాఘమాసం చెప్తుంది కాబట్టి అయిపోతుంది. ఇప్పుడు శుక్లపక్షం వచ్చింది కాబట్టి ఈ టైంలో కూడా ఎప్పుడు సర్వేసు కాలేసు సర్వకాల సర్వస్థానంలో ఇది భగవంతుడు ఎల్లప్పుడు. సూర్యుడు ఈరోజు ఉదయించి మరొక సూర్యుడు బంధుగాడు కదా, కాలి ప్రాణవాయువు ఉన్నది, విశ్వాస నిశ్వాసాలు. కాబట్టి ఆ ప్రాణ అపాన సమాయుక్తం. కాబట్టి అన్ని తెలుసుకోవాలి. హరి ఓం సత్. ఆ భగవంతుని యొక్క దివ్యానుభూతికి మీరు పొంది ఇహములో సుఖం, పరములో మోక్షం పొందాలని పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఉత్తమ పురుషుడు పరమాత్మను పొందాలంటే ఆ లక్షణాలు ఏదో నిరూపించండు. కాబట్టి దీని గురించి ఎవరైతే విని శ్రద్ధతో ఉంటారో మానవ జన్మ అస్త గ్యారంటీ లేదు, దీని కొరకు వాయిదాలు వేయద్దు. కాబట్టి ఈ విషయం గమనించుకొని మరి తరించుగాక. హరి ఓం తత్స పరబ్రహ్మార్పితమస్తు.